వంట మాస్టర్ కూడా ఉన్నాడు, వారితో మాట్లాడదాం. ఎందుకంటే సిలిండర్ కొరత కారణంగా వీళ్ళు రైస్ కుక్కర్లను కొనుక్కొని, ఎలక్ట్రిక్ పెద్ద పెద్ద రైస్ కుక్కర్లను కొనుక్కొని, ఈ రైస్ కుక్కర్ల ద్వారా కూడా వచ్చి ఉన్న హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు, వారందరికీ ఈ ఫుడ్ ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత షార్టేజ్ ఉన్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి మూవ్ చేస్తున్నారు. బట్ చాలా ఇబ్బంది అవుతుందంటారు. మాస్టర్ వారితో మాట్లాడదాం. ఎప్పటి నుంచి మీకు ఈ గ్యాస్ సిలిండర్ ఇబ్బంది నెలకొంది? సార్ ఈ రోజు నుంచి మాకు గ్యాస్ ప్రాబ్లం అయింది. మేము నైట్ అప్పటికప్పుడు వెళ్ళి కరెంట్ కుక్కర్లు తెచ్చుకుని, చిన్న చిన్న కుక్కర్లు, దాని మీద చిన్న చిన్న కుక్కర్లు తెచ్చుకుని దాని మీద వండి వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నాం మేము. మాకైతే బాగా ఇబ్బంది, గ్యాస్ వల్ల అయితే వంట బాగా ఇబ్బంది అయింది. వాళ్ళకి ఫుడ్ కూడా కొంచెం, బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం బాగా అన్ని ఇబ్బంది అవుతున్నాయి. రోజు దోశ వేసే రోజును కూడా ఉప్మా పెడుతున్నాం, ఉన్న రోజులు కూడా పులిహారని. ఈ రైస్ తప్ప వాళ్ళకేమీ ఫుడ్ సరిగా అని తెలియదు. ఈ గ్యాస్ మరి సప్లై చేయకపోతే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుద్ది. మేము కూడా వంట చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం. చాలా అవస్థ పడ్డామండి ఈ రోజు. అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకుని అలా తయారు చేసి పెట్టాం.